ఆ మధ్యన భారత్కు వస్తున్న వాణిజ్య నౌకల మీద దాడి, అట్లాగే ఆఫ్రికాకు వెళ్తున్న వాణిజ్య నౌకల మీద దాడి, అట్లాగే అమెరికాకు సంబంధించిన వాణిజ్య నౌకల మీద దాడి, తాజాగా బ్రిటన్కి సంబంధించిన వాణిజ్య నౌకల మీద దాడి. హౌతీ తీవ్రవాదులు పెట్టరేగిపోతున్నారు, రెచ్చిపోతున్నారు. మెడిటేరియన్ సీ, అరేబియా సీ అన్నిట్లలో కూడా మాకున్నాయి అని చెప్తూ ఉన్నటువంటి వేళ ఇప్పుడు తాజాగా మరొకసారి అమెరికాకు సంబంధించినటువంటి ఏదైతే డిస్ట్రాయర్ మీదనే దాడికి పాల్పడినటువంటి వేళ ప్రపంచం ఆలోచించుకోవాల్సిన సందర్భం వచ్చింది. ప్రపంచ దేశాలు ఒక్కతాటి మీదకి రాకపోతే తీవ్రవాద ఆటలు సాగిపోతాయి. తీవ్రవాది తను అనుకున్నది చేయడం కోసం మిగతా వాళ్ళని వణికించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. క్రమంగా పెరుగుతున్నటువంటి ఈ వాతావరణం అన్నటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. ఈ పరిణామాలని కనుక కంట్రోల్ చేసుకోకపోతే ఎదురు దెబ్బ అన్నటువంటిది సమాజానికి తగులుతుంది. దాన్ని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రపంచానికి ఉంది. ఎందుకంటే పీకల మీదకి వచ్చిన తర్వాత ఆలోచిస్తే కుదరదు, అప్పటికి అవతల వాడి గ్రిప్ వచ్చేస్తుంది. హౌతీ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు, వెనక నుండి ఇరాన్ నడిపిస్తుంది, దానికి అండగా తెర వెనకాల నడుస్తున్నటువంటి చైనా, రష్యా. పరోక్ష మూడో ప్రపంచ యుద్ధం ప్రస్తుతం నడుస్తుంది అనుకోవాలా.